అందరికీ నమస్తే. నేను అజ్మీర్ సంతోష్ నాయక్, నస్పూర్ ప్లంబర్ యూనియన్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్లంబర్ సోదరులకు, ప్లంబర్ కార్మికులకు, కొన్ని సంఘాలకు నిర్వహిస్తున్నటువంటి నాయకులకు అందరికీ కూడా నా ప్రత్యేక శుభాభివందనలు, శుభోదయం తెలియజేస్తూ ఒక విషయం మీ అందరికీ తెలియజేద్దామని చెప్పేసి ఈరోజు ఈ వీడియోను చేయడం జరుగుతూ ఉన్నది. దయచేసి ఈ విషయాన్ని ప్రతి ప్లంబర్కు చేరే విధంగా షేర్ చేయగలరు. ఎందుకంటే ఇట్లాంటి విషయాలు ప్రతి ఒక్కరు తెలియకపోతే ఇట్లాంటి మూర్ఖులను కొంచెం నమ్ముతారు. కాబట్టి కొంచెం మంది గుర్తుపెట్టుకోవాలి. దయచేసి చెడును మనం ఎప్పుడు కూడా వ్యతిరేకించాలి, మంచిని ఎప్పుడు ఆస్వాదించాలనే నినాదంతో ఈ వీడియోను మనం చేయడం జరుగుతుంది, వేరేం కాదు. కావున దయచేసి ప్రతి ఒక్కరు, ప్రతి ప్లంబర్కు ఈ వీడియో షేర్ అయ్యే విధంగా, అందరికీ చేరే విధంగా షేర్ చేయగలరని మిమ్మల్ని కోరుతా ఉన్నాము. ధన్యవాదాలు. విషయము ఇప్పుడు మాట్లాడుకుందాం. మిత్రులారా, గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఈ కార్మికులు, ప్లంబర్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కష్టపడి వాళ్ళ శ్రమను వాళ్ళుగా శ్రమిస్తూ ఎదుగుతూనే ఉన్నారు. మరి ఈ సందర్భంలో కొన్ని సంఘాలకు సంబంధించిన నాయకులు ఈ సంఘాలు నిలబడినట్టయితే ఇబ్బంది అవుతుందని చెప్పేసి కుతంత్రాలు చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి హెడ్ క్వార్టర్ అయినటువంటి మంచిర్యాలకు సంబంధించిన ప్లంబర్ యూనియను ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పొట్యాల మల్లేష్, మరి ఇతను ఏమనుకుంటున్నాడో అర్థం కావట్లేదు. రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఏ కార్మికుడైనా ఎక్కడైనా పని చేసుకొని బ్రతికే అవకాశాన్ని కల్పించినటువంటి రాజ్యాంగము దాన్నే కాదని చెప్పేసి ఈయన మూర్ఖంగా ప్రవర్తిస్తూ చాలామంది కార్మికులను, ప్లంబర్ సోదరులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి ఈ సందర్భంగా నేను పొట్యాల మల్లేష్కు మరి వారి సంఘం వారికి కూడా ఒక హెచ్చరిక జారీ చేయడం జరుగుతోంది. ఏ ప్లంబర్ అయినా ఎక్కడైనా చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక సంఘం అనేది ఆ కార్మికునికి, ఆ కార్మిక కుటుంబానికి ఉపయోగపడే విధంగా సహాయ సహకారాలు అందిస్తూ ఆ కార్మికునికి ఏమైనా నష్టం జరిగినా, ఏమైనా ఇబ్బంది కలిగినా ఆదుకునే విధంగా సంఘాలు ఉండాలి. కానీ సంఘాన్ని పేరు చెప్పుకొని వేలకు వేలు దండుకోవడం అది కరెక్ట్ కాదు. అది గమనించాలి. ఎందుకనంటే ఏ కార్మికుడు పొట్టతిప్పుల కోసం బయటకు వస్తున్నాడు, ఏ ఉద్యోగం లేక నిరుద్యోగిగా మిగలలేక కష్టం చేసుకుంటూ పని చేసుకుంటూ ఉన్నాడు. మరి అట్లాంటి కార్మికులను నువ్వు నీ పెదరికం చూపించుకుంటా మరి నువ్వు అందరినీ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తే నిన్ను ఏం చేయాలనేది త్వరలోనే తెలుస్తుంది. పొట్యాల మల్లేష్ గారు, మీరు ఇది కరెక్ట్ కాదు. చాలామందిని ఇబ్బంది పెట్టి, చాలామంది దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేసి నువ్వేదో సంఘాన్ని గెలిపించినవు, సంఘాన్ని నిలబెట్టినవు, సంఘాన్ని కాపాడి నువ్వే దేవుడు అనుకుంటున్నావేమో నాకు అర్థం కావట్లేదు. పొట్యాల మల్లేష్కు ఇంకా సంఘం సభ్యులకు తెలియజేసేది ఒకటే, మా నస్పూర్ సంఘంలో చాలామందిని డిస్టర్బెన్స్ చేసినావు. అవన్నీ కూడా నువ్వు దానికి పడాల్సిందే. రెండోది, దాని మీద నీకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో, నీ సంఘానికి ఎలాంటి ఇబ్బంది కలుగుతాయో కూడా త్వరలోనే మేము చూపించదలుచుకున్నాం. ఇన్ని రోజులు ఆగింది కూడా ఆగాలని ఆగినాం. పాపం పండే వరకు కూడా పాపం పండని చెప్పేసి చూసినాం. శిశుపాలుడికి కూడా 100 అవకాశాలు ఇచ్చిండట. ఆ శిశుపాలుడు అటుంటాడు, 100 తప్పులు చేయగానే 100 తల నరికిరట, పురాణాలు చెప్తాను. అదేవిధంగా నీ పాపాలు కూడా పండినాయి. త్వరలోనే నువ్వు నీ సంఘం 2 కూడా భూస్థాపితమయ్యే పరిస్థితికి తీసుకొస్తున్నావు. సంఘం పేరు చెప్పి, రైడింగ్ల పేరు చెప్పి వేలకు వేల రూపాయలు దండుకునే హక్కు నీకు ఎవరిచ్చారు? నువ్వు ఎలా చేస్తావు? ఇది ఎంతవరకు కరెక్ట్? ఒక కార్మికునికి పని చేసే విధంగా, సహాయపడే విధంగా నువ్వు సంఘాన్ని నడుపు, మేము కూడా నీకు సహకరిస్తామని చెప్పినావు. ఏదో పుట్టు పురాణం చెప్పి దొంగ సాక్ష్యాలు సృష్టించి ఓ సంఘం లేదు అని చెప్పేసి నువ్వు కూడా బయట తిరుగుతున్నావు అని చెప్పి తెలిసింది. ఇది కట్టడి చేసుకో, నీ నోరు దగ్గర పెట్టుకో, లేదంటే మాత్రం బాగా ఇబ్బందులు పడతావు.
నిన్న చట్టరీత్యా చర్యలకు దగ్గర పడతావు, అనవసరంగా జైలుకు పోయే పరిస్థితి కూడా వస్తుంది నీకు త్వరలోనే. అది గమనించుకో. చట్టం ఎవరికి చుట్టం కాదు, గుర్తుపెట్టుకో. నీ ఒక్కనికి ఏం కాదు, ఎవరు నోరు మెలుపుతలేరని చెప్పేసి నువ్వు ఇచ్చుకోబోతున్నావు. నువ్వు ఇచ్చల విడిగా ప్రయత్నాలు చేస్తున్నావు, చాలామందిని ఇబ్బంది పెట్టినావు. చాలామంది వేల రూపాయలు ఏంది నీ బుక్ కోసం 25,000 రూపాయలు డిమాండ్ చేస్తావా? ఏ రాజ్యంలో ఉన్నది నీకు 25,000 రూపాయలు డిమాండ్ చేయాలని? సంఘంలో కలవనీకి కొంత అమౌంట్ తీసుకోవడము అనేది సామాన్యంగా నడుస్తుంది. అంతగాని నువ్వు డిమాండ్ చేసి 25,000 రూపాయలు వసూలు చేయాలి, ఇంకోటి చేయాలనేది నీకు హక్కు ఎవరు ఇచ్చారు? ఏ రాజ్యం ఇచ్చింది? ఏ లేబర్ ఆఫీసర్ ఇచ్చారు? ఏ లేబర్ మినిస్టర్ ఇచ్చిండు? ఏ రాజ్యాంగంలో రాసి పెట్టున్నది నీకు 25,000 రూపాయలు డిమాండ్ చేయాలని? వానికి ఇష్టం ఉంటే తీసుకుంటాడు, లేకపోతే లేదు అంటే తీసుకుంటాడు, లేకపోతే లేదు. వాడు తీసుకోకపోతే నువ్వు రైడింగ్ చేసేసి వాడిని పట్టుకొని వాని సామాన్లు గుంజుకోపోయి ఆఫీస్లో పెట్టుకొని వాడిని బెదిరించుకుంటూ నువ్వు మీ ఆఫీస్లో ఉన్న వాళ్ళు 10 సార్లు ఫోన్ చేసి నువ్వు ఆఫీస్కి రా, లేకపోతే నీ పని చేయనీయం అని చెప్పేసి బెదిరిస్తారా? ఎక్కడిచ్చిండు నీకు? ఎవడిచ్చిండు హక్కు? మర్యాద చెప్తున్నాం. ఇంకోసారి ఇట్లాంటి చర్యలకు పాల్పడ్డావంటే మర్యాద ఉండదు నీకు, గుర్తుపెట్టుకో. ఇకపై అయిపోయింది. పొట్టాల మల్లేష్ అనేది జీరోగా గుర్తుపెట్టుకొని పని చేసుకో, కష్టపడి పని చేసుకో. కార్మికులను ఇబ్బంది పెట్టే పని చేయొద్దు ఎప్పుడు కూడా, గుర్తుపెట్టుకో. మల్లేష్కి కానీ మల్లె సంఘం తరపున ఉన్నటువంటి సంఘానికి కూడా ఇదే హెచ్చరిక. ఇక ముందు ఎలాంటి చర్యలు నస్పూర్ సంఘంలో ఉన్నటువంటి కార్మికులకు ఎలాంటి ఇబ్బంది కలిగించినా, ఎలాంటి ఇబ్బంది చేకూర్చినా ఖచ్చితంగా చెప్తున్నాం కదా, నీ మీద కఠినమైన చర్యలు తీసుకునేదాకా కూడా వదిలిపెట్టామని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాం మా సంఘం తరపున. ఇది గుర్తుపెట్టుకొని మసలుకో. మల్లేష్ కానీ మీ సంఘం నాయకులు కానీ గుర్తుపెట్టుకోండి. రౌడీజం చేస్తే ఇక్కడ ఎవరు కూడా భయపడేవాడు లేడు. రాజ్యం ఉన్నది, రాజ్యాంగం ఉన్నది, చట్టం ఉన్నది. అన్నిటికి కూడా చట్టం చర్య తీసుకుంటుంది. ఇది గుర్తుపెట్టుకొని ఇన్ని రోజులు మేము ఓపికతో కూర్చున్నామంటే గౌరవం ఇచ్చినాము. ఒక సంఘాన్ని ఇబ్బంది పెట్టొద్దని గౌరవం ఇస్తూ మీకు వాల్యూ ఇచ్చినాము. అది మీరు కాపాడుకోలేదు. ఎవరెవరి దగ్గర ఎన్ని డబ్బులు వసూలు చేసినావో అన్ని ఆధారాలు ఉన్నాయి. ఎవరెవరిని ఇబ్బంది పెట్టినా కూడా మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. నువ్వు తీసుకున్న పైసలు, నువ్వు ఖర్చు పెట్టిన పైసలు అవన్నీ కూడా బయటకు తీసే పరిస్థితి వస్తుంది. నువ్వు ఎవరెవరిని బెదిరించినావు ప్రతి ఒక్కరి సాక్ష్యాధారాలతో ఉన్నాయి. నువ్వు ఇచ్చిన రసీదులు ఉన్నాయి, నువ్వు ఇచ్చిన ఫోన్ కాల్స్ రికార్డింగ్లు ఉన్నాయి. అన్ని విధాలుగా బయటకు వస్తాయి. ఇప్పుడు కావాలనే మేము ఆగినాం. ఎందుకంటే నీ పాపం పండే రోజు వస్తుంది. వచ్చిన రోజు నీ పాపం పండుతుంది. పాపం పండిన రోజు నువ్వు పోతావు, నువ్వు సంఘం పోతుంది, అన్నీ పోతాయని చెప్పేసి ఇన్ని రోజులు ఆపి కూర్చున్నాం. కాబట్టి దయచేసి మిత్రులారా, వీడియో లాంగ్ అవుతుంది. మళ్ళీ ఇంకో వీడియో చేసి మీకు పెడతాను. మిత్రులారా, మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్లంబర్ సోదరులకు అందరికీ కూడా మీకు ఒక విన్నపము. మీరు కష్టపడి పని చేసుకోండి, సంఘాలను గౌరవించండి, సంఘాలలో ఉండండి. సంఘాన్ని గౌరవిస్తేనే మీకు గుర్తింపు అనేది వస్తుంది. కాబట్టి ఏంటంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంఘాన్ని మీకోసం పనిచేసే విధంగా తీర్చిదిద్దే నాయకులను ఎంచుకోండి. గుర్తుపెట్టుకోండి, ఎక్కడైనా కానీ ఎవరికి బాధపడి ఇబ్బంది పడి అప్పులు చేసి మీరు బుక్కులు అంతంత డబ్బులు కట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఇబ్బంది పెట్టినట్టయితే నా నెంబరు మీకు కింద స్క్రీన్ మీద ఇస్తాను. ఆ నెంబర్ కాల్ చేయండి. మీరు ఎవరైనా ఇబ్బంది పెట్టినా, మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టినా, ఏ సంఘం వాళ్ళు ఇబ్బంది పెట్టినా దయచేసి మీకు లీగల్గా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకునే విధంగా మేము ప్రోద్బలిస్తాం. మీకు అండగా నిల్చుంటామని చెప్పేసి నస్పూర్ సంఘం తరఫున మీ అందరికీ విన్నవించడం జరుగుతుంది. ఇకపై ఈ పొట్టాల మల్లేష్ అనే వ్యక్తి అబద్ధాల కోరు జనాలను విడదీసే, ఆ యూనియన్లను విడదీసి వాళ్ళ సఖ్యతను, వాళ్ళ బలాన్ని తగ్గించి అబద్ధపు ప్రచారం చేస్తూ మరి అక్కడ సంఘం లేదు, ఇక్కడ సంఘం లేదు, మనం ఏదో చేద్దామని ఈయన విషయం ఏంటంటే మిత్రులారా, ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాడు. దీనికి కారణం ఏంటంటే ఆయన బలగాన్ని చూపించుకొని ఎవరి దగ్గరనో నేను ఇది పలానని చెప్పేసి ఆయన పని దొరికించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అంతే తప్ప ఇంకొక కార్యక్రమం ఏం లేదు. ఆయన చేసిన కార్యక్రమాలు కూడా మీరు గమనించుర్రి. ఏం చేసిండు ఇప్పటివరకు, ఎవరికి ఎట్లాంటి న్యాయం చేసిండు అనేది కూడా మీరు ఒకసారి గమనించండి. అంతే తప్ప ఇలాంటి అబద్ధపు కోరలను నమ్మొద్దని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాము. ఎవరికి, ఏ కార్మికునికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా మరి ప్లంబర్ అసోసియేషన్ తరపున మేము కూడా మీకు అండగా ఉంటాము. మంచిర్యాల జిల్లా వ్యవస్థ కానీ ఎక్కడైనా సరే, ఎక్కడ ఏ వ్యక్తికి ఇబ్బంది వచ్చినా మరి మా నెంబర్లు కింద స్క్రీన్ మీద ఇస్తాము. ఆ నెంబర్లకు కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి మీ సమస్య ఏమైనా ఉంటే మాతో చెప్పుకోండి.
మా వల్ల అయ్యే సహాయ సహకారాలు, అది నోటి సాయమే కావచ్చు, లేదంటే అధికారికంగా పోయి మీకు సాయం చేసే విధంగా కావచ్చు, రాజ్యాంగబద్ధంగా ఎలాంటి అవకాశం ఉన్నా మీకు మేము సహాయపడతామని చెప్పేసి మాట ఇస్తున్నాము. జై ప్లంబర్. కార్మికులందరూ కలిసికట్టుగా ఒకే దాటిపై నడిచి ఇలాంటి మూర్ఖులను, ఇలాంటి ఇది సంఘాలకు ఇతను పొట్టాల మల్లేష్ అనే అతను ఆటంకవాదిగా తయారైండు. సంఘాలు నడవడం కోసం చాలా చేసిండు అని బయట ఉట్టి పుకార్లు, అబద్ధపు పుకార్లు చేసి చాలా రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులను ఇబ్బంది పెట్టి వేలకు వేలు దండుకుంటూ మరి సంఘంలో కార్యక్రమాలు చేపడతా ఉన్నాడు. అది మీరు గుర్తుపెట్టుకోండి దయచేసి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాము, నా పేరు సంతోష్ నాయక్, నేను నస్పూర్ ప్లంబర్ యూనియన్ ప్రెసిడెంట్ని, మాది నస్పూర్ మండలు. సో ఇక ముందు ఎలాంటి ఇబ్బందులున్నా మీకు సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎవరు ఎక్కడ పట్టుకున్నా, మీకు ఎవరైనా పట్టుకున్నట్టయితే, ఏమన్నా చేసినట్టయితే తరిమి కొడతామని చెప్పండి. ఈ పొట్టాల మల్లేష్ కానీ, ఆయన అనుచరులే కానీ, ఇంకెవరైనా కానీ, ఇది నస్పూర్ ప్లంబర్ యూనియన్ తరపున మీ అందరికీ ఇచ్చినటువంటి హామీ. ఎవరైనా మీరు పనిచేసే దగ్గరకు వచ్చి మీ ఇంటి ఓనర్లతోటి మాట్లాడి, మీరు పనిచేసే ఇంటి ఓనర్లతోటి మాట్లాడి మీ పని చెడగొట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే, సంఘాన్ని నిర్వీర్యం చేసి, ఎంతోమంది కష్టపడి నిర్మించిన సంఘాన్ని ఇతను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేసిండు, చేస్తూనే ఉన్నాడు. ఇట్లాంటి నాయకులను ఎవరు కూడా నమ్మొద్దు. ఇతను నాయకుడు కాదు, ఇతను ఒక చెప్పాలంటే శకుని మాదిరిగా అందరినీ చెడగొట్టి మంచి మాటలు చెప్తున్నాడుగా చెప్పి అందరినీ కుళ్ళు కుతంత్రాలతో చెప్పి ఇబ్బంది పెట్టిండు. కావున దయచేసి కార్మికులందరూ కూడా ఆలోచించండి, ఇలాంటి నాయకులను తరిమి కొట్టండి, దగ్గర రానియకండి అని ఒక ప్లంబర్గా, ఒక యూనియన్ అధ్యక్షునిగా, ఒక ప్రతినిధిగా, సంఘానికి ప్రతినిధిగా మీ అందరినీ కోరుతా ఉన్నాం. జై హింద్, జై భారత్, జై ప్లంబర్. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి.